పదహారేళ్ళు దాటిన ఒళ్ళు ఆగను పొమ్మంది. ఏంటిది బామ్మ అదో టైప్ పాట పాడుతుంది? ఏంటి బామ్మ బ్రా కూడా వేస్తుందా? ఇదేంటి బామ్మ తల తీసేసి స్నానం చేస్తోంది? విగ్గు దొంగ వేషం, నన్నే మోసం చేస్తావా? ఆగను పొమ్మంది. ఎవరు లోపల? చేపల పిల్ల. బయటిలా. నువ్వు బయటకు వస్తావా నన్ను రమ్మంటావా? నేను వచ్చేస్తాను. త్వరగా త్వరగా రమ్మంటే. అడ్డగాడిగా సిగ్గులేదు నీకు? వయసు వచ్చిన పిల్లవి నాటకాల దానిలో వేషం వేసుకొచ్చి మా ఇంట్లో తిష్ట వేశావు. నలుగురికి తెలిస్తే ఏమనుకుంటారు? అల్లరి చేస్తూ తిరుగుతుంటే చిన్నపిల్లవి అనుకున్నా. నువ్వు చిన్నపిల్లవి కాదు, నీ మనసులో విషం ఉందని నాకు ఇప్పుడే తెలిసింది. ఇంకొక నిమిషం కూడా ఉండకూడదు. ఈ ఇంటి వైపే కన్నెత్తి చూడకూడదు. వెళ్ళిపోయి నుంచి. నువ్వు అన్నట్టుగా నేను సిగ్గు లేకుండా ప్రవర్తించింది, యాస వేసింది, నలుగురు ఏమనుకుంటారని కొంచెం కూడా ఆలోచించకుండా మీ ఇంట్లో ఉన్నది. వీటన్నిటికీ కారణం నా మనసులో ఈసో ఉన్నందువల్ల కాదయ్యా, నువ్వు ఉండడం వల్లనే. నేను మొదటిసారి మీ ఇంటికి వచ్చినప్పుడు నీ ఫోటోని చూశాను. ఆ తర్వాత నీ ఫోటోని చూడడానికనే మీ ఇంటికి రావడం మొదలెట్టాను. నీకు తెలియకుండానే నా మనసులో నిన్ను సొంతం చేసుకున్నాను. నీతో కోసం సరువుగా మసిలేను. నేను చేసింది తప్పు కాదో నాకు తెలియదు, కానీ నువ్వు లేకుండా నేను బ్రతకలేనన్నది మాత్రం నిజం. ఇదిగోండి 500 రూపాయలు ఇస్తున్నాను. ఇంతవరకు ఎంత జమైందో కొంచెం లెక్క చూసి చెప్పండి. 10,500. 10,500? ఏంటి ఆలోచిస్తున్నారు? లెక్క తక్కువ రాసని అనుకుంటున్నారా? తగ్గితే పర్వాలేదు, ఎక్కువే ఉంది. ఇంతవరకు నేను 10,000 ఇచ్చాను, 10,500 అంటున్నారు. మీరిచ్చింది 10,000 రూపాయలే, కానీ ఆ పైన 500 ఇచ్చింది మరొకరు. ఇంకొకరా? ఎవరు? చాపలమ్మే ముత్యాలు. ముత్యాలా? నా కోసం డబ్బు కట్టాను, నువ్వెవరు? నా మీద సానుభూతి చూపిస్తే నీ వెంట పడతా అనుకున్నావా? ఎవరు ముష్టి అక్కర్లేదని చదువును అటకెక్కించి కష్టపడి అప్పు తీరుస్తున్నాను. మళ్ళీ నీకు రుణ పడాలా? ఇద్దరం కలిసి డబ్బు కడితే త్వరగా రుణం తీరుతుంది కదా అని మీ అమ్మ ఆశపడ్డట్టు నువ్వు త్వరగా కోర్టుకెళ్ళి వాదించాలి. ఇంత పెద్ద చదివి నువ్వు మట్టి పెసగడం కట్టెలు కొట్టడం చూస్తుంటే నాకు బాధగా ఉంది. నువ్వేమనుకుంటున్నావో నాకు తెలీదు, కానీ నా మనసులో నిన్నే దాచుకున్నాను. ఇప్పుడు నువ్వు మహారాజులా ఉండాలి, అంతే. ఇలాంటి పిచ్చి ఆలోచనలొద్దు. బుద్ధిగా వేరే కుర్రాన్ని పెళ్లి చేసుకుని సుఖపడు. అలా ఎవడో ఒకటి చేత తాళి కట్టించుకునే పరిస్థితి వస్తే ఓ తాడు తీసుకొని ఊరేసుకొని సావరైనా సత్తాడు గాని ఇంకోటి చేత తాళి మాత్రం కట్టించుకోనయ్యా. ముత్యాలు, ముత్యాలు, పేద కుటుంబంలో పుట్టిన నిన్ను వకీలు చేయాలని శపథం చేసింది ఎందుకో తెలుసా? పస్తులుండి కడుపు మార్చుకుని నీ చదువు ఖర్చు పెట్టింది ఎందుకో తెలుసా? నా మెడలో తాళి కట్టిన నా భర్త కోసం.
నువ్వు గొప్ప వకీలయ్యి రెండు చేతులా సంపాదిస్తుంటే నేను సుఖంగా తిరిగి కూర్చోడానికి నేను చదివించలేదురా. నా భర్త మీద పడ్డ నిందను తొలగించడానికి. అవును, మీ నాన్నగారి విడుదల కోసం. ఏంటమ్మా నువ్వు అనేది? బాధ్యత లేకుండా పారిపోయిన తండ్రి అంటూ నీచంగా మాట్లాడేవాడివే. మీ నాన్న పారిపోలేదురా. ఈ ప్రపంచంతో సంబంధం లేకుండా కట్టుకున్న దానికి కన్నబిడ్డకు దూరమై జైల్లో ఉన్నారు బాబు. మీ నాన్నను కాపాడడానికి నువ్వెప్పుడు నల్లకోటు వేస్తావా, ఎప్పుడు కోర్టుకు వెడతావా అని ఒక్కొక్క క్షణం లెక్క పెడుతూ ఉండేదాన్ని. ఏ కేసు అయినా నువ్వు వాదిస్తానని నాకు ప్రమాణం చేసావు. నువ్వు వాదించే మొదటి కేసు నా కేసే కావాలి. అందుకు నేనిచ్చే ఫీజు ₹36.50. మీ నాన్న జైలుకు వెళ్లే ముందు చివరిసారిగా నాకు ఇచ్చిన డబ్బు. ఈ డబ్బుతో ఆ రోజు మీ నాన్నను కాపాడలేకపోయాను. అందుకే ఈ డబ్బు భద్రంగా దాచి ఉంచాను. ఆ పట్టుదలే నిన్ను వకీల్ని చేసింది. నీ కన్న తల్లిని అడుగుతున్నాను, నా భర్తను కాపాడు, నా భర్తను కాపాడు, నా భర్తని కాపాడు. పని ఇవ్వు, పనికి తగ్గ కూలి ఇవ్వు అని నువ్వేగా చెప్పావు. 16 రోజులు పని చేయించుకుని కూలి ఇవ్వకపోతే ఎలా? ఏమంటున్నారు? అదే 16 రోజులుగా నీకు రోజా పువ్వు పెడుతున్నాను, అందుకు కూలి ఇవ్వలేదుగా. నేను పెట్టమని అడగలేదే. నేను పెట్టానుగా. ఏం చేస్తావో నాకు తెలీదు, నా కూలి ఇవ్వాలి. సరే, ఏం కావాలి? నా కూలీగా నువ్వే కావాలి. నిన్నిచ్చి పెళ్లి చెయ్యాలని నిర్ణయించి నిన్ను ఒప్పించమని పంపించారమ్మా. నీ నిర్ణయం ఏం చెప్పొచ్చావు?